బాలీవుడ్లో బాగా హిట్ అయిన హంటర్ అనే అడల్ట్ కామెడీ సినిమాని తెలుగులోకి తేవడానికి విపరీతంగా ట్రై చేస్తున్నారు. అవసరాల శ్రీనివాస్కి ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ కనెక్ట్ అవ్వడంతో హీరోగా చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆ సినిమాకి ఉన్న టోనింగ్ చూసి హీరోయిన్గా నటించడానికి మాత్రం ఎవరూ ముందుకు రావట్లేదు. మొదట రెజీనా ఒప్పుకుంది, తర్వాత తప్పుకుంది. పోనీలే అని రొమాన్స్ సినిమాలు చేసిన మానస హిమవర్షను హీరోయిన్గా అడిగారు. ఎందుకనో ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు. సర్లే, హీరోయిన్స్ బాగా పోజు కొడుతున్నారని అటు స్మాల్ స్క్రీన్ ఇటు సిల్వర్ స్క్రీన్ రెండింటిలో పాపులర్ అయిన శ్రీముఖికి ఆ ఆఫర్ అందించారు. ముందు ఎగ్జైటింగ్గా ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసిన శ్రీముఖి ఇప్పుడు మాత్రం డేట్స్ ప్రాబ్లం అంటూ జలక్కిచ్చిందట. అయితే ఆ సినిమాలో నటించకపోవడానికి కారణం ఏంటనేది కరెక్ట్గా తెలియకపోయినా అడల్ట్ కామెడీని ఇక్కడ ఎలా డీల్ చేస్తారో అనే భయం అయి ఉండొచ్చు అనేది ఎక్కువ మంది ఒపీనియన్. హంటర్కి హీరోయిన్ కొరత తీర్చే బ్యూటీ ఎవరో తేలితే కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కదు. మరి అచ్చ తెలుగు పేరున్న అమెరికా అమ్మాయి గట్టిగా ట్రై చేస్తే వర్కౌట్ అయ్యేలా ఉంది. No marriage, only romance.